పని ఉందని ఇంటి నుంచి బయటకు వెళ్లిన వివాహిత మరొకరి గదిలోని బాత్రూంలో విగతజీవిగా పడి ఉన్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. ప్రస్తుతం ఈ డెత్ మిస్టరీగా మారింది. న్యూ కాలనీలో నివాసం ఉండే కళావతి శనివారం స్కూటీపై నగరానికి వచ్చింది. ఆ తర్వాత ఆమె ఫోన్ పనిచేయలేదు. ఆమె కోసం కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలించారు. చివరకు శ్రీకాకుళం సిటీలోని ఓ ఇంటి సమీపంలో ఆమె స్కూటీని గుర్తించి వాకప్ చేశారు. సమీపంలోని ఇంటి పై అంతస్తులోని అనుమానం వచ్చి తలుపులు విరగ్గొట్టి చూడగా ఆమె మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. సాయంత్రం 2:20కి మాకు సాయంత్రం వరకు ఇంటిమేషన్ లేని కారణంగా మళ్ళీ అప్పుడు పోలీస్ స్టేషన్లో సార్ కంప్లైంట్ ఇచ్చాం. నిన్ననంటే సార్ సండే. మృతురాలి భర్త ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. అసలు కళావతి ఇంట్లో నుంచి నగరానికి ఎందుకు వచ్చింది? ఆమె శవమై పడి ఉన్న గదిలో ఎవరున్నారు? ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందా లేక ఆర్థిక లావాదేవీలే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అపార్ట్మెంట్ లో శరత్ కుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడని, తరచూ కళావతి అతని రూమ్ కి వస్తూ ఉండేదని పోలీసులు చెప్తున్నారు. సీసీ ఫుటేజ్ ద్వారా ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు పోలీసులు. దీంతో శరత్ తో పాటు కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కళావతి మెడలో బంగారం కూడా కనిపించడం లేదని ఆమె భర్త వెంకటరావు ఫిర్యాదు చేయడంతో ఇది అక్రమ సంబంధమా లేక బంగారం కోసం హత్య చేశారా అనే కోణంలో విచారణ సాగుతోంది. ఆమె ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఈ రూము శరత్ కుమార్ అనే అతనికి చెందినటువంటి రూము. అతను ఈ యొక్క మన కరెంటు తాలూకా జనరేటర్స్ ఉంటాయి, ఆ జనరేటర్స్లో అతను మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఆమెకి ఉన్నటువంటి సంబంధం మీద కూడా మేము విచారణ చేస్తున్నాం. ఈమె ఇంతకు ముందు కూడా ఇక్కడికి చాలాసార్లు వచ్చినట్టుగా మాకు ఎవిడెన్స్ ఉంది. మరి ఎందుకు వస్తుంది ఏంటి అనేది మేము పూర్తిస్థాయి ఎంక్వైరీ చేస్తున్నాం. అలాగే అనుమానితులను కూడా అదుపులో తీసుకున్నాం. పూర్తిసారి ఎంక్వైరీ అయిన తర్వాత మీకు అన్ని సమాచారం టోటల్గా తెలియపరుస్తాం. ఈమె భర్త ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము ఆమె దగ్గర బంగారం కూడా కనిపించలేదని వారి యొక్క ఫిర్యాదులో తెలియపరిచారు. అందుకే మర్డర్ ఫర్ గెయిన్ అనేటువంటి సెక్షన్ కింద మేము కేసును నమోదు చేయడం జరిగింది. అయితే కళావతి మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బంగారం కోసమే శరత్ అనే వ్యక్తి మా అమ్మని ట్రాప్ చేసి ఉంటాడని ఆరోపిస్తున్నారు. కళావతి మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. నగరంలోని ఒక అపార్ట్మెంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కళావతి మృతదేహానికి అయితే ప్రస్తుతం శ్రీకాకుళంలో రిమ్స్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇదే శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ సంబంధించిన పోస్ట్ మార్టం ఇక్కడే ప్రస్తుతం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ఎవరైతే కళావతి భర్త వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడే ఉన్నారు. వీళ్ళంతా కూడా దీనికి సంబంధించిన పూర్తి డేటా అంతా కూడా దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పంచనామా అంతా జరుగుతుంది. దీనికి సంబంధించి అంతా కూడా పోలీసులు ఏం జరిగింది అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వారి కుటుంబ సభ్యుల నుంచి మొత్తం అంత వివరాలు కూడా తీసుకునే పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. కళావతి అసలు ఏ విధంగా చనిపోయింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు. వారికి ఎవరికైనా రిలేషన్స్ ఉన్నాయా, లేకపోతే ఎవరైనా వీళ్ళకి పంచిన ఏమైనా బంధుత్వం ఉందా, లేకపోతే ఏ విధంగా చనిపోయిన దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు జరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇక్కడ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులంతా కూడా పంచనామా కార్యక్రమాన్ని అయితే పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి పంచనామా అవుతుంది. భర్త అయితే వెంకటరావు గారు అయితే మాత్రం ప్రస్తుతానికి కొద్దిగా నిరాసక్తి ఉన్నారు. వాళ్ళ కుమారుడు ఉన్నారు. సార్, ఏం జరిగింది? మీ మదర్ ఎప్పటి నుంచి కనిపించలేదు? లేదండి, సాటర్డే నుంచి కనిపించట్లేదు. ఇలా బట్టలు కుట్టించుకోవడానికి వచ్చారు అంతే, అంతకు మించి ఏం లేదు. అతను వచ్చి మిస్ అయ్యారు, అంతే జరిగింది. అతను ఇలా కనిపించారు మాకు, అంతే అండి, అంతకు మించి లేదు. సార్, ఇప్పుడు సత్సంగాన్ని కార్యక్రమానికి రెగ్యులర్గా వెళ్తుంటారు అని ప్రతి సండే అందరూ వెళ్తారండి, అంతే. అంతకు మించి దానికి ఇదేం లేదు. బట్టలు కొనుక్కోవడానికి వచ్చారు, అలా కనిపించారు అంతే.
కాదు సార్, ఇప్పుడు అక్కడ ఉన్న అపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళు ఏమైనా మీకు ఏమైనా రిలేషన్షిప్ ఉందా, బంధువులు ఏమైనా వాళ్ళు ఏమైనా? లేదండి లేదు. అదేం లేదు, ఇంకా తెలియదు, చెప్తారు ఇంకా. శరత్ అనే వ్యక్తి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం లేదు, తెలిస్తే చెప్తారు. శరత్ అనే వ్యక్తి ఆయన ఒక జనరేటర్స్ అనేది రిపేర్ చేస్తుంటారు. దీనికి సంబంధించి అక్కడే సీసీ ఫుటేజ్ బండి కూడా అక్కడ ఉంది. సీసీ ఫుటేజ్లో కూడా అపార్ట్మెంట్లోకి వెళ్ళినట్టు గుర్తించినట్టు కూడా వివేకానంద డిఎస్పీ గారు ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం చెప్పారనమాట. అంటే మీకు ఏమైనా రిలేటివ్సా లేకపోతే జనరల్గా మీ వెళ్తుంటారా? కూడా తెలియదండి, తెలిస్తే మేము ఎందుకు ఇలా ఉంటాం, తెలీదు అంతే. మీకు ఎవరికైనా అనుమానాలు ఉన్నాయి సార్? మీకు ఎవరికైనా మీ కుటుంబం వాళ్ళే పోలీసులు చెప్పారు కదా అతనే అని, అంతే. ఇంకా అనుమానం ఎవరి మీద ఏం లేదు. ఇంతకుముందు ఎప్పుడైనా మీకు ఆయన మీ ఇంటికి రావడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయి? ఏం లేదు, అలాంటివి ఏం లేవండి. ఇంటికి రావడం అలాంటివి ఏం లేవు. కొద్ది ఆవిడ దగ్గర ఉన్న వస్తువులు బంగారం కూడా లేదని కూడా ఫిర్యాదు చేశారని డిఎస్పీ గారు కొద్దిసేపు క్రితం చేశారు. బంగారం మిస్ అయింది. ఎంత ఉంటుంది, ఇంకెంతమంది ఉండొచ్చు? నాకు ఐడియా లేదండి, అంత బంగారం ఏంటంటే అంత ఎక్కువ వేసుకోదు, ఐడియా లేదు. ఏదో గాజులు రింగులు అంతే, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఎవరైనా చనిపోయి ఉంటారా లేకపోతే ఆవిడ మామూలుగా చనిపోయి ఉంటుందని అనుమానం ఏమైనా ఉంది? చంపారండి, తెలుస్తుంది కదా, బాడీ చూస్తే, అమ్మని చూస్తే చంపేశారు. మీ నాన్నగారు అయితే ఆవిడ మంచిది, మాకు ఎవరి మీద అనుమానం లేదని అని అంటున్నారు. మంచిదే, ఎవరమ్మ మంచిది కదా, అందరు అమ్మలు మంచోళ్ళే. బంగారంలాగా ఉండే చంపేశాడు. సార్ మీ పేరు? పృథ్వీరాజ్. కళావతి వాళ్ళ కుమారుడు పృథ్వీరాజ్ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా చాలా ఎప్పుడు చనువుకుంటే మాకు ఎవరి మీద కూడా అనుమానం లేదు, కానీ దీనికి సంబంధించి మా అమ్మని అయితే ఏదో విధంగా తీసుకెళ్ళి చంపేసి ఉంటారని కూడా వారు అనుమానం చేస్తున్నారు. వాడు కుమార్తె ఉన్నారు. అమ్మాయి, మీ అమ్మగారు ఆ విధంగా అక్కడికి వెళ్ళి ఏ విధంగా చనిపోయి అనుమానం ఉంది? మా అమ్మని బంగారం కోసం ట్రాప్ చేసి చంపేశారు. టైలర్ మిషన్ కుట్టించుకుంటాను డ్రెస్సెస్ అని చెప్పేసి వెళ్ళిన అమ్మ తిరిగి రాలేదు. నేను సంక్రాంతి అప్పుడే మా అమ్మని చూశాను. ఎప్పుడు అందరికి హెల్ప్ చేస్తూ మంచిగా ఎంత బాగుంటుంది. మా అమ్మని చంపేశాడు. మా అమ్మని చంపినందుకు మాకు కన్ఫామ్గా న్యాయం కావాలి. మా అమ్మ ఆత్మకు శాంతి కలగాలంటే ఆడికి సరైన శిక్ష పడాలి. ఆడికి సరైన శిక్ష పడందే మేము అస్సలు ఊరుకునేదే లేదు. ఎందుకంటే మర్డర్ చంపేశాడు కాబట్టి కన్ఫామ్గా శిక్ష పడాలి. ఇంకా ఇప్పుడు శరత్ అనే వ్యక్తి చంపేసి ఉంటారు అనుమానం? శరత్ అనే వ్యక్తి మాకేమీ తెలీదు. మొత్తం అయితే కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మా అమ్మగారు కూడా చాలా మంచి వ్యక్తి, అందరికీ సాయం చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తిని కావాలనే ఈ విధంగా బంగారం కోసం ట్రాప్ చేసి చంపేసి ఉంటారనేది కూడా కుటుంబ సభ్యులైతే అనుమానిస్తున్నారు. బట్టలు కుట్టించుకోవడానికి వెళ్ళింది, బట్టలు కుట్టించుకోవడానికి వెళ్ళిన వ్యక్తి ఈ విధంగా తిరిగి రాకపోవడం అనేది కూడా చాలా ఆవేదన కలిగించిందని కూడా కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు కూడా ఎవరికి ఇబ్బంది పెట్టే మనిషి అయితే కాదు, కానీ కేవలం బంగారం కోసం ఈ విధంగా వాడు ఎవరైతే ఆ అపార్ట్మెంట్లో ఉంటున్న శరత్ ఈ విధంగా బంగారం కోసం ఆవిడని ట్రాప్ చేసి ఈ విధంగా చంపేసి ఉంటారనేది కూడా కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. ప్రస్తుతానికి అయితే వాళ్ళ కుమారుడు కూడా ప్రస్తుతం అయితే మార్చిరి దగ్గర ఉన్నారు. మార్చిరి దగ్గరే వాళ్ళంతా ప్రస్తుతం అయితే ఈ మార్చిరి ఇందులోనే ప్రస్తుతం అయితే కళావతికి మా పోస్ట్ మార్టం జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో కూడా పోస్ట్ మార్టం పూర్తి చేసిన తర్వాతే వారికి అక్కడి నుంచి మృతదేహాన్ని అప్పగించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కుటుంబ సభ్యుల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం తీసుకున్నారు. పంచనామా అంతా పూర్తి చేస్తున్నారు. పూర్తి చేసిన తర్వాత పోస్ట్ మార్టం పూర్తయ్యాక తిరిగి కళావతి మృతదేశాన్ని వారి కుటుంబ సభ్యులకైతే అప్పగించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కళావతి సంబంధించి చాలా మంచి ఆవిడ, ఇప్పుడు కూడా ఎవరికి ఇబ్బంది పెట్టే మనిషి కాదు, చాలా సహాయం చేస్తుంది. అలాంటి వ్యక్తిని ఈ విధంగా ట్రాప్ చేసి కేవలం బంగారం కోసమే వాళ్ళు చంపేసి ఉంటారనేది కూడా కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇవి ఏ రోజు కూడా మా అమ్మ ఎవరికి ఇబ్బంది పెట్టే మనిషి కాదు, కేవలం బట్టలు కుట్టించుకోవడానికి వెళ్ళింది. ఈ విధంగా తనకు అక్కడికి వెళ్ళి అపార్ట్మెంట్లోకి ఏ విధంగా వెళ్ళింది అనేది కూడా మాకు తెలియదు. ఆ వ్యక్తి కూడా గతంలో ఎప్పుడు కూడా మాకు పరిచయం లేదు. అయితే ఈ విధంగా మా తల్లి అయితే చనిపోవడం పట్ల పూర్తి స్థాయిలో అయితే మాకు అనుమానం ఉంది. శరత్ అనే వ్యక్తే చంపేసి ఉంటాడనేది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులైతే అనుమానిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. విడుదల నారాయణరావు, విక్టివ్ న్యూస్.